అందరికీ నమస్కారం. ఈ రోజున మీ ముందుకు వచ్చినటువంటి కారణం, ఏదైతే మొన్న జంజీలందరూ కలిసి జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో నీట్ పేపర్ లీకేజ్ గురించి, ఆ ధర్నా సమయంలో అక్కడ ఒక మైనర్ బాలిక, నోయిడాకి చెందినటువంటి ఒక మైనర్ బాలిక రుచికా సింగ్ అనే ఒక మైనర్ బాలిక ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి కొన్ని అసభ్యకర పదజాలంతో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ఆ మాటలు సోషల్ మీడియాలో అవ్వచ్చు, అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ వీడియో అన్ని సోషల్ మీడియాల్లో వైరల్ అయిన తరుణంలో అక్కడ ఎవరైతే ఢిల్లీ పోలీసులు ఉన్నారో వారు ఆ బాలిక మీద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నమోదు చేయడం జరిగింది. ఈ నమోదు చేసిన తరుణంలో ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తెలుసుకున్నటువంటి ఆ బాలిక ఎవరైతే ఉన్నారో, ఆ బాలిక కావచ్చు, అదే బాలిక తల్లిగారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారు కూడా సోషల్ మీడియా ముందుకు వచ్చి, నేను ఆ రోజున కొంతమంది మాటలకు ప్రలోభాలకు లొంగి నేను ఆ రోజున నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడడం జరిగిందని ముందు ఆ బాలిక ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. నేను ఆ రోజున ప్రొటెస్ట్లో నేను కొంతమంది యొక్క ప్రలోభాలకి, కొంతమంది చెప్పిన మాటలకి నాకు తెలియని వయసులో తెలియక నేను ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నాను, అదేవిధంగా తెలియక నరేంద్ర మోదీ గారి గురించి నేను ఇలా మాట్లాడానని చెప్పేసి ఆ బాలిక ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆ బాలిక యొక్క తల్లిగారు కూడా మీడియా ముందుకు వచ్చి, ఆ బాలిక యొక్క తల్లిగారు కూడా ఒక ముస్లిం, ఆమె కూడా వచ్చి మీడియా ముందుకి ఏదైతే నా పాప మాట్లాడిన మాటలు అయితే అసభ్యంగా ఉన్నాయో అవి ఆమె మాట్లాడిన మాటలు కాదు, కొంతమంది యొక్క మాటల ఒత్తిడితో కొంతమంది మా పాపను మిస్గైడ్ చేసి మాట్లాడించారనే విధంగా ఆ బాలిక యొక్క తల్లిగారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ముఖ్యంగా ఈ ఎవరైతే బాలిక యొక్క తల్లిగారు ఉన్నారో ఆమె కొన్ని మాటలని మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఎలాంటి మాటలు మాట్లాడారంటే, ఈ రోజున నా పాపం మీద ఢిల్లీ పోలీసులు కట్టినటువంటి కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ కేసు మాకు ఆ కేసు ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం దృష్టికి, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. ఇది బాలిక తెలియని వయసులో మైనర్ బాలిక చేసినటువంటి విషయంగా వారు భావించి ఆ ఎఫ్ఐఆర్ని నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని తొలగించారు. ఈ రోజున నా పాపని నేను ఎప్పుడూ జన్మించినా సరే, నా పాప ఈ రోజున ఇప్పుడు పుట్టింది, మరలా తిరిగి జన్మించింది, మరలా నా పాపకు పునర్జన్మ ఇచ్చింది నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి ఆ బాలిక యొక్క తల్లిగారు మీడియా ముఖంగా, అదేవిధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారన్నమాట. అంటే ఏదైతే జరిగినటువంటి జంతర్ మంతర్ వద్ద కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో ఏదైతే సిజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా వీళ్ళు ఎవరైతే నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఎవరైతే బాలికలు అవ్వచ్చు, బాలులు అవ్వచ్చు, అదేవిధంగా మైనర్ బాలికలు ముఖ్యంగా మైనర్స్ మీద టార్గెట్ చేసి, ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అనేది జంజీలు ఎక్కువగా వాడతారు కాబట్టి ఆ జంజీకి తెలియని వయసులో వారిని ట్రాప్ చేసి వారిని పావులుగా ఉపయోగించుకుని వీరి యొక్క రాజకీయాన్ని, వీరి యొక్క దురుద్దేశాలని వాళ్ళ మీద పులిమి ఇలాంటి జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్టులు చేయించడానికి వీరు తోడ్పడుతున్నారు. అయితే ఈ రోజున ఈ బాలిక, అదేవిధంగా వాళ్ళ తల్లిగారు రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, అందరూ జంజీలు కూడా, అదే జంజీలు అవ్వచ్చు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు, ఈ వీడియోను వారు అందరూ వీక్షించారు. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలు, మీరు చేస్తున్నటువంటి భారతదేశ ఆర్థిక అభివృద్ధి అన్ని రకాలుగా మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు అనే దాన్ని జంజీలు అవ్వచ్చు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు అవ్వచ్చు, అన్నీ కూడా గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్.